సినిమా మొత్తం ఫ్లాప్ అని చెప్పి థియేటర్ మొత్తం. ఇంకా కొన్ని సాంగ్స్ ఫ్యాన్స్ కోసం పెట్టారనమాట, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కుర్చీ మడత పెట్టి కొడితే ఎలా ఉంటుందో ఆ లెవెల్లో ఒకటి ఉంటుంది అక్కడ. సో ఆ లెవెల్లో చాలా బాగా కుర్చీ మడత పెట్టాడు అనమాట, మామూలుగా కాదు ప్రతి ఒక్కరు కూడా. కానీ ఒకటే చెప్తున్నారు, చాలా మంది నెగిటివ్ టాక్ చెప్తారు, ప్లీజ్ నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ చేయొద్దు. ఫస్ట్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ బోర్ అండి. సెకండ్ హాఫ్ ఏ మాత్రం తగ్గలేదు, ఇచ్చి పడేశాడు, అర్థమవుతుందా? కానీ మీరు ఆ విషయం చెప్పకుండా బోర్ అని చెప్తున్నారు, సినిమా మొత్తం ఫ్లాప్ అని చెప్తారు, అది కరెక్ట్ కాదు. సో నెగిటివ్ రివ్యూస్ ని ఎంకరేజ్ చేయొద్దు, ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా ఒకసారి వాచ్ చేయొచ్చు. ఎస్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సేమే కదండి, అలా అని చెప్పి చూడకుండా ఉంటారు సినిమా. అలా కాదు కదా, స్టోరీ మార్చున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఎలివేషన్స్ వేరున్నాయి, డైలాగ్స్ వేరున్నాయి, దీంట్లో దేశభక్తి కానీ ఇవన్నీ కూడా చూపించున్నారు. కాబట్టి అస్సలు సంబంధం లేదు, అది వేరు ఇది వేరు, అర్థమవుతుందా? తినండి, కిచిడి బాగానే ఉంటది కదా టేస్ట్, ఏం తినరా? ఆకలిసినప్పుడు ఏదైనా తినొచ్చు కదా. కానీ అలా అని చెప్పేసి మరి అంతా మరి వరుసగా ఏం లేదండి, నిజంగానే బాగుంది. నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ బోరు, సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్ కవర్ చేసేసింది దాన్ని. బాగుందన్న. ఉస్తాద్ భగత్ సింగ్ చూడొచ్చు థియేటర్ లో, ఖచ్చితంగా చూసే సినిమా. పవన్ కళ్యాణ్ గారి కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్ ఉన్న ఫిలిం ఇది. కథ కొత్తగా ఏం లేదు, కథనం కొత్తగా ఏం లేదు, బట్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా, ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ అలాంగ్ విత్ పొలిటికల్ సెటైర్స్ ఉన్నాయి. సో హీరో విలన్ పేరు నల్ల నాగప్పని పెట్టారు కదా, అది కొంచెం జలగప్పనో జగనప్పనో పెడితే బాగుండేది అనిపించింది. మిగతా అంతా కూడా పొలిటికల్ స్టఫ్ అండ్ కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్. సో ఫ్యాన్స్ కోసం తీసిన ఫిలిం. అండ్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ థియేటర్లో వైబ్ చూడాలంటే ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా. అంటే ఒక గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు, తొలిప్రేమ పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యాం కదా, ఆయన మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనమాట ఈ ఫిలిం తోటి. సో థియేటర్లో ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాబట్టి థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు. శ్రీలీల చిన్నపిల్లలకు కొంచెం ఆమె మాట్లాడడం, అది డబ్బింగ్ కొంచెం ఇంకా బెటర్ ఏమన్నా చెప్పుండి బాగుంది అనిపించింది. బట్ వాయిస్ అంతా, ఆమె యాక్షన్ పెర్ఫార్మెన్స్ అంతా బాగుంది. కొంచెం ఆ డబ్బింగ్ దగ్గర రాశికన్న గారి పెర్ఫార్మెన్స్ ఉంది అని ఉన్నారు, అంతే క్యారెక్టర్ అలా ఉన్నట్టు ఉన్నారు. సో రావు రమేష్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, విలన్ క్యారెక్టరైజేషన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. సో పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్, స్టోరీ కొత్తగా ఏం లేదు, అది ఒకటే నెగిటివ్ పాయింట్. అండ్ సెకండ్ హాఫ్ ఏ బిట్ ల్యాగ్ ఉంటుంది, మిగతాదంతా. అండ్ మెయిన్ హైలైట్ అయితే తొలిప్రేమలో మనసే మనసే సాంగ్, అది బాగా అయిపోయింది థియేటర్లో, అది బాగా అనిపించింది. సో ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా, ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని ఫ్యాన్స్ కోసం ఎలా చూపించాలనుకున్నాడో అలా తీసిన సినిమా. సో ఖచ్చితంగా థియేటర్లో బాగుంది. ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు, కామన్ ఆడియన్స్ గురించి అయితే కొంచెం డిసప్పాయింటెడ్. ఫ్యాన్స్ అయితే కంప్లీట్లీ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. ఓజీ లెవెల్ అని చెప్పలేమన్నా, ఓజీతో కంపేర్ చేయొద్దు, అది వేరు. ఓజీ వైబే వేరు అసలు కంప్లీట్గా, ఇంటర్వెల్ పీక్ స్టఫ్ అది ఓజీ. కానీ ఇది అలా లేదు, ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ లుక్స్ ఉన్నాయి, అంటే ఆయన పెర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ, ఆయన నుంచి కావాల్సిన పంచ్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవైతే బాగా వచ్చాయి, వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడే చూశాను ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ కాదులే, భగత్ సింగ్. యావరేజ్ గా అనిపించింది సినిమా. ప్యూర్ కమర్షియల్ సినిమాను, ఎక్కడ కూడా కొత్తదనం అందిన స్టోరీలు ఎక్కడా లేదు. ప్యూర్ హరీష్ శంకర్ ప్యూర్ ఫ్యాన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా తీసాడు అనిపించింది తప్పితే నార్మల్ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకొని ఏమి అనిపించలేదు అట్లాగా. అంటే నార్మల్ ఆడియన్స్ ఇప్పుడు రావాలంటే నెక్స్ట్ డే నుంచి నార్మల్ ఆడియన్సే ముఖ్యం, న్యూట్రల్స్ ముఖ్యం. వాళ్ళకి ఇక్కడికి వచ్చే విధంగా అయితే ఏమీ అనిపించలేదు సినిమాలో. ప్యూర్ ఫ్యాన్స్ మీదే డిపెండ్ అయ్యి సినిమా తీసాడు. వీళ్ళు మంచిగా చూసి ఇంకా అలరిస్తే మాత్రం ఆడిద్ది, మ్యాక్సిమం ఆడకపోవటం ఉంటుంది జరుగుతుంది. మన ఓజీ కూడా అట్లానే జరిగింది, కేవలం ఫ్యాన్స్ కోసమే తీసాడు. ఇక్కడ కూడా నార్మల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి, అంటే ప్రతి ఒక్కటి ఉండాలి కదా, ఒక ఎమోషన్ కానీ, కామెడీ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే నార్మల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. కేవలం పవన్ కళ్యాణ్ గురించి ఎలివేషన్స్, ఒక 10-15 మినిట్స్ ఒక ఎలివేషన్, అదే ఇరికిచ్చటం ఎమోషన్, అంటే బలవంతంగా ఏదో ఎమోషన్. ఇప్పుడు సినిమా మొత్తం మీద చూసుకుంటే ఎమోషన్ ఎక్కడ ఉండదు అనిపించి లాస్ట్ లో ఒక ఎమోషన్ ఇరికిచ్చి ఎమోషన్ పెట్టినట్టు అనిపిస్తుంది తప్పితే కథలో భాగంగా అనేది ఎమోషన్ రాలేదు. మ్యూజిక్ ఆల్రెడీ మనం చెప్పకముందే, రిలీజ్ ముందే విన్నాం కదా, మ్యూజిక్ కూడా యావరేజ్, నాట్ టాప్ వచ్చేది. ఫస్ట్ లోనే అన్నారు కదా ఫ్యాన్స్ అని, ఫ్యాన్స్ గట్టిగానే బాగుందని. హైలైట్స్ అంటే మనం సినిమాలో ఒక బీజిఎం బాగుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని సీన్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కానీ, అంటే పాత బస్తీల్లో ఒక సీన్స్ చాలా బాగుంది. మళ్ళీ లాస్ట్లో క్లైమాక్స్ చంపే విధానం అది బాగుంది, ఇంట్రడక్షన్ బాగుంది. ఈ మూవీలో చాలా ఉన్నాయి సాంగ్స్ మైనస్.
పెద్ద మిగతా వాళ్ళకి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోలో అనిపించింది తప్పితే మిగతా వాళ్ళకి అంత చెప్పుకోదగ్గ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ లేదు. ఒకటి నెక్స్ట్ ఏం జరుగుతున్న అన్న క్యూరియాసిటీ అనేది ప్రజల్లో ప్రేక్షకుల్లో లేదు. ఇంట్రెస్టింగ్ పాయింటింగ్ అంటే మనకు ముందుగానే తెలిసిపోతా ఉండిద్ది ఏం జరుగుతుంది, ఇవ్వాలన్నట్టు తీశారు. స్టఫ్ ఉంది, ఫ్యాన్స్ కోసమే ఉంది, నార్మల్ ఆడియన్స్ లేదు, స్టఫ్ ఉంది. అక్కడ అది చాలా బాగుంది, హార్స్ పైంది. అండ్ శ్రీలీలతో అతని యాక్టింగ్ చాలా బాగుంది. అన్ని మూవీస్ కలిపి తీశారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అన్ని మూవీస్ కలిపేం కాదు, దీని స్టోరీ డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ నాట్ ఈక్వల్ టు వేరే మూవీస్. దీంట్లో వచ్చేసి మనకి హిందూయిజం గురించి చెప్పారు. అండ్ నెక్స్ట్ టెర్రరిజం పైన ఇండియా ఎలా ఒకసారి గుర్తు చేశారు ఆ లాస్ట్ డైలాగ్. ఖుషి, అన్నిటికన్నా ఎక్కువ ఖుషి అండ్ గబ్బర్ సింగ్. అంటే ఆయన మళ్ళా పోలీస్ గెటప్ లో చూసి గబ్బర్ సింగ్ బాగా గుర్తు వచ్చేసి వింటేజ్ సాంగ్స్ మళ్ళీ అవును, నీ మనసే ఇంకా ఖుషిది ఆ నూడిల్స్ ఇవి రెండు గుర్తు చేశారు. ఓకే, అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారుగా, ఎవరి క్యారెక్టర్ ఎక్కువ హెల్ప్ శ్రీలీలది. ఎందుకంటే తన స్క్రీన్ టైం ఎక్కువ ఉండే, తన కాంబినేషన్ విత్ పవన్ కళ్యాణ్ తో ఎక్కువ ఉండే. వేరే రాశి కన్నా కొంచెం వెయిటేజ్ తక్కువ అనిపించింది కంపేర్ టు. అంటే ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఏ ఉన్నాయి, స్టోరీ లేదంటున్నారు. లేదు, స్టోరీ ఉంది. ఎందుకంటే దాంట్లో మనకి హిందూయిజం గురించి చెప్పాడు, దట్ ఎనీవన్ కమ్స్ ఆన్ హిందూస్ వీఆర్ నాట్ గోనా టేక్ ఇట్ అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్స్ గురించి చెప్పాడు, అంటే టెర్రరిజం ఈ మధ్యలో ఎలా మన మీదకి అటాక్ చేస్తారో వీఆర్ గోనా గివ్ ఇట్ బ్యాక్ టఫ్ అని చెప్పేసి. అంటే ఎక్స్పెక్టెడ్ స్టోరీస్ ఏ ఉంది అని చెప్పేసి అంటున్నారు. నాట్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది, బాగుంది. డెఫినెట్లీ ఉగాది కన్నా మనం ఉస్తాద్ భగత్ సింగ్ ఫెస్టివల్ చేసుకోవచ్చు, అలా ఉంది. ఆయన కనిపించినప్పుడల్లా ఒకటే ఎమోషన్, ఆ ఢమ్ ఢమ్ డప్పు కొట్టడము. సో అలా కొడుతుంటే తమనన్నా మాకు గుండెలు అదురుతున్నాయండి. అది అంటే స్టోరీ రొటీన్ ఉందని అంటున్నారు. అన్నా నేను మీకు ఇది కాదన్నా, ఇందుకు 100 సార్లు కూడా చెప్తాను, మీకు స్టోరీ రొటీన్ అనిపిస్తే మీరు చూడకండి అన్న. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కళ్యాణ్ బాబు గారు, మాకంటే నాకు ఒక్కడే కాదు, సో మా ఫ్యాన్స్ అందరికి కళ్యాణ్ బాబు గారి రాజకీయంలో తిరిగిన ఎలివేషన్ కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి 3 గంటలు దాన్ని ఎడిట్ చేసి తీసుకొచ్చి పెట్టినా కానీ చూసేస్తాం మేము. అలాంటి వాళ్ళం మేము. మాకెందుకు రా, మా కళ్యాణ్ బాబు గారు స్క్రీన్ మీద కనబడితే చాలు, మాకు అంతకు మించి వద్దు. అది సో నేను చెప్పి కళ్యాణ్ గారు 20 మినిట్స్ స్క్రీన్ మీద రాలేదు కదా, ఫస్ట్ 20 మినిట్స్. అంటే ఫస్ట్ 20 మినిట్స్ వరకు రాలేదు, కానీ ఆ తర్వాత మొత్తం కళ్యాణ్ బాబే. ఆ తర్వాత మొత్తం పవర్ స్టార్ ఆ నామస్మరణమే జరుగుతూ ఆయన కనబడమే జరిగింది. అదే హైలైట్ అన్న. సినిమా మొత్తంలో ఏదైనా హైలైట్ అయినా ఉందంటే దాంట్లో కొంచెం సెంటిమెంట్ సీన్. అంటే కళ్యాణ్ బాబు గారిని అప్పట్లో అత్తారింటికి దారేది సినిమా ఉన్నప్పుడు చూసాము, అదే సెంటిమెంట్. సో ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ తో అదే సెంటిమెంట్, అదే మళ్ళీ ఆ ఫైర్ కు ఫైర్, దేశభక్తికి దేశభక్తి. అంటే ఒక కళ్ళల్లో దేశభక్తి, ఒక కళ్ళల్లో బాధ అన్నట్టు అలా ఒక మంచి ఎమోషన్ అయితే ఖచ్చితంగా ఆయన పీక్ చేశాడని చెప్పేసి అనుకోవచ్చు. హీరోయిన్స్ కి మన ఇంపార్టెన్స్ ఉందా లేకపోతే అలా పెట్టేశారా? బ్రో హీరోయిన్ అంటే రాశి కన్నా అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నట్టు కనబడదు, కానీ ఖచ్చితంగా శ్రీలీల మాత్రం పీక్ ఇంపార్టెన్స్ బ్రో. స్టోరీ మొత్తం శ్రీలీల మీద డిపెండ్ అయి ఉంటుంది లాస్ట్ వరకు. సో అది లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఖచ్చితంగా. నీకు స్టార్టింగ్ లో 20 నిమిషాలు కళ్యాణ్ బాబు కనబడేంత వరకు ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ మొత్తం అట్లా తీసుకొచ్చేది ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ బాబు కనబడిన తర్వాత ఆయన బుల్లెట్లా బఠానీలు అన్న నాకు అర్థం కావట్లేదు. టప్ప బఠానీలో ఉన్నట్టు బుల్లెట్లో తెస్తాడు, మనుషులు అనుకుంటారా ఎవరుకున్నారా అది. సో ఒకటే బ్రో, దాంట్లో ఒకడు ఉన్నాడు అంటే యాక్టర్, అంటే అలా యాక్ట్ చేశాడు. సో అతను అన్నాడు కాదు ఖచ్చితంగా ఈసారి గన్ను కొట్టి పేల్చారా మా ఉస్తాది